మాజీ మంత్రి హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్లలో నీళ్లు అందుబాటులో ఉన్నాయని అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి చెప్పారని అన్నారు. హైడ్రాలజీ క్లియరెన్స్ ఉందని 2015 మార్చిలో ఉమాభారతి రాష్ట్రానికి లేఖ రాశారని వెల్లడించారు. 205 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని లేఖలో స్పష్టం చేశారన్నారు. ప్రాణహిత చేవెళ్ల కట్టుకోవచ్చని ఆనాడు ఉమాభారతి లేఖలో పేర్కొన్నారని అన్నారు. దురాశ దోపిడీతో మళ్లీ విచారణ చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కోరిందని సభలో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం రాసిన లేఖను మళ్లీ పరిశీలించాలని హరీష్ రావు కోరారన్నారు. ప్రాజెక్టు కట్టుకోవాలని 2009లో కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా చెప్పిందని రేవంత్ రెడ్డి తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు ఉన్నాయని చెప్పినా ఎందుకు వినలేదని, కేవలం ప్రజల సొమ్ము లక్షల కోట్లు దోచుకునేందుకే ప్రాజెక్టు స్థలాన్ని మేడిగడ్డకు మార్చారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. As per the studies, the yield at 75 dependability has been estimated as 273.02 TMC, and after accounting for the upstream utilization and other committed utilization, the net yield at 75% dependability has been established as 236.5 TMC. 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ సౌత్ డైరెక్టరేట్ ఈ లేఖ 2009లోనే మనకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి, మీరు కట్టుకోండి అని చెప్పి స్పష్టంగా ఆనాటి ప్రభుత్వాలు లేఖ రాసి 236.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నాయని రాసిన రికార్డులు ఉన్నాయి అధ్యక్ష.